హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్లు 2 తీసుకొని తురుముకోండి. శనగ గింజలతో స్నాక్స్ తయారు చేద్దాము. ఈ స్నాక్స్ ఎలా తయారు చేస్తారంటే, ముందుగా మిక్సర్ జార్ తీసుకొని వేయించిన శనగ పప్పు తీసుకోండి. 3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. వెల్లుల్లి 2 పెద్దవి, చిన్నవి అయితే 4, 1 ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్. బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని తురుముకున్న క్యారెట్ 1 కప్పు, గ్రైండ్ చేసుకున్న మసాలా, చిన్న కప్పుతో 1 కప్పు రైస్ ఫ్లోర్, కరివేపాకు, 3 రెమ్మలు, పచ్చిమిర్చి 1. స్పైసీనెస్ లేకపోతే వేసుకోవాలి, ఎక్కువ స్పైసీ తినేవారైతే వేసుకోవచ్చు. ఆనియన్ 1 సన్నగా తరిగినది, కారం 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, సాల్ట్ టేస్ట్. మొత్తం కలిపేసేయండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా బ్యాటర్ మొత్తం రౌండ్ షేప్లో తీసుకొని చేసుకోవాలి. ఇలాగా మొత్తం పిండితో రౌండ్ షేప్ చేసుకొని ప్లేట్లో పెడతాము. మొత్తం ఇలా వడల్లాగా రెడీ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాము. డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ని వేడి చేసి ఇప్పుడు వేసేద్దాము. ఆయిల్ వేడైపోయింది. సిమ్ ఫ్లేమ్లో పెట్టండి. 1 నిమిషం అయిన తర్వాత కింద నుంచి పైకి కలపండి. సిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఎర్రగా కాలాయి, తీసేయండి. తక్కినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి కూడా తీసేయండి. ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది. చూడండి, ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టొమాటో కచప్లో నంచుకొని తింటే ఇలాగా చాలా టేస్ట్గా ఉంటుంది. శనగ గింజలతో క్యారెట్తో చేసిన ఈవినింగ్ స్నాక్స్ ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి.